వైసీఎం. నమస్కారం అండి. నా పేరు గెమ్మెల్ దేవమణి, జలగలగడ్డ గ్రామం, లంసింగ్ పంచాయతీ, సింతపల్లి మండలం అండి. మాకు రోడ్డు శాంక్షన్ అయ్యిందండి. రోడ్డు కొరబైల్ నుంచి జలగలగడ్డకి శాంక్షన్ అయ్యిందండి. 90 లక్షల వ్యాన్తో శాంక్షన్ అయితే అధికారులు వచ్చి ఇది ఫారెస్ట్ ల్యాండ్, మిగతాది గ్రామకంట ల్యాండ్ అని మాకు అన్ని క్లియరెన్స్ ఇచ్చారండి. అయినప్పటికీ కూడా ఆ కొరబైలు గ్రామస్తులు మా పైన దాడి చేయడం జరిగిందండి. ఈ దాడి వెనుక రహస్యాలు ఏంటంటే అక్కడ నాటుసారా, మా ఊటగడ్డలో నాటుసారా అనేది కాస్తుంటారండి. మా ఊరికి రోడ్డు ఇస్తే కనుక ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ డైరెక్ట్గా ఊర్లోకి వచ్చేసి నాటుసారా అదే ఊటల్ని ధ్వంసం చేస్తారు. దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. అందుకనే మా ఊరికి రోడ్డు అనేది వాళ్ళు అడ్డుకుంటున్నారండి. అలాగే ఈ గిరిజనేతరులు కూడా గిరిజనేతరులు కొరబైలు వాళ్ళందరూ కలిసి అక్కడ నాటుసారా చాలా విపరీతంగా అక్కడ కాయడం జరుగుతుందండి. అందుకనే వాళ్ళు మాకు ఈ రోడ్డు అనేది రానివ్వకుండా చేస్తున్నారండి. అలాగే మాకు ఎట్టి పరిస్థితులైనా రోడ్డు రావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మేము ఏమైనా బయటికి వెళ్ళాలన్నా, ఈ వైద్య సేవలకు ఏమైనా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అందుకనే మాకు తక్షణమే రోడ్డుని నిర్మించాలనేసి మేము తెలియజేసుకుంటున్నామండి. ఇప్పటి నుంచి సారా వండడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోలీసు అధికారులు, ఎక్స్చేంజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేసుకుంటున్నామండి. మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా రోడ్డు రావాలండి. రోడ్డు నిర్మించేంత వరకు మేము ఇక్కడే దీక్షలో కూర్చుంటామండి. రోడ్డు అక్కడ స్టార్ట్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి లేచి వెళ్ళేదంటూ జరుగుతుందండి. ఇక్కడికి వచ్చి మేము 3 రోజులు అవుతుందండి. అయినా ఏ అధికారులు కూడా మాకు స్పందించట్లేదండి. ఎవరికి కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఏ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసుకునేది లేదండి. అందుకనే మాకు వెంటనే రోడ్డు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే మా పైన గిరిజనేతరులు అయినటువంటి కిషోరు, పండు, చాలా మంది ఉన్నారు. వీళ్ళపైన మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళను యాక్షన్ తీసుకోకుండా పోలీసులు తమకు నీరెత్తినట్టుగా ఉన్నారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని తక్షణమే అరెస్టు చేయాలి. వాళ్ళని అరెస్టు చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ నుండి మాకు ప్రాణ భయం ఉందండి. ఎందుకంటే మేము ఆ ఊరి నడిబొడ్డు నుంచే మేము మా ఊరికి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్ళాలన్నా చిన్న పిల్లలతో సహా మేము చాలా భయపడుతున్నామండి. ఈ గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు కిల్లో రాజను, బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ఏదైతే గత 3వ తారీఖున జరిగినటువంటి దాడి సంబంధించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఏదైతే 3 రోజులు అవుతుంది దీక్ష చేపట్టారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షాన ఈరోజు ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు, సంబంధించిన అధికారులు కానీ, పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. వీళ్ళు కూర్చొని దీక్ష 3 రోజులు చేస్తున్నప్పటికీ కనీసం స్పందించలేదు. ఖచ్చితంగా దీని పక్షాన ఎవరైతే వెనకుండి ఇటువంటి దీన్ని నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ సమాలోచన చేయాలి. దాడి జరిగింది ఎవరనేది కూడా సమాలోచన చేసి ఖచ్చితంగా దాన్ని చర్య తీసుకునే పరిస్థితిగా ఆలోచన చేయాలి. ఎవరైతే దాడికి కారకులు ఉన్నారో ఆ కారకుల్ని న్యాయ విచారణ చేసి చేయాల్సిన బాధ్యత అధికారులది, జిల్లా యంత్రాంగానికి ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు వరకు 3వ తారీఖు దాడి జరిగితే వీళ్ళు రోడ్డెక్కి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కూడా ఈ రోజు వరకు కనీసం నోరు మెదపకపోవడం, అధికారులు నిర్లక్ష్యం చేయడం, అలాగే పోలీసు వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించమనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇదే తరహాలో ఇతరులకి కానీ దాడి జరిగి ఉంటే కనుక ఈరోజు ఖచ్చితంగా చర్య తీసుకోవడానికి ముందుకు వెనకాడే పరిస్థితి ఉండేది కాదు. కాకపోతే ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడి జరగడం వల్లనే ఈరోజు ఇప్పటివరకు అధికారులు కానీ, సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ స్పందించే పరిస్థితి లేదని చెప్పేసి మేమైతే ఆరోపిస్తున్నాం. ఎందుకంటే అక్కడ దాడి జరిగినప్పుడు దాడిలో జరిగింది ఎవరు అనేది తర్వాత సంగతి, కానీ ముందు దాడి జరగడం, చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది ఇది చట్టానికి నేరమైన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళ మీద చర్య తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి, అలాగే పోలీసు వ్యవస్థకు ఉంది. ఉన్నప్పటికీ కూడా దీన్ని దశల వారీగా దీన్ని పెంచుకుంటూ కాలయాపన చేయడం అనేది మంచి పద్ధతి అయితే కాదు. ఖచ్చితంగా దీన్ని
మరి నిర్లక్ష్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము చలో కొరుపాయలు కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాం. ఈరోజు వీళ్ళు దీక్ష చేసి 3 రోజులైంది, ఇంకా చూస్తాం 3 రోజులు